శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శకారాయ నమో నమః. మన భారతం ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈరోజు కార్తీక పురాణం 15వ అధ్యాయం దీపారాధన చేయటం వల్ల వచ్చే ఫలితాన్ని తెలుసుకుందాం. జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, ఓ జనక మహారాజా, కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినా కూడా పూర్తి కాదు. దీని గురించి ఇంకో ఇతిహాసం ఉంది, అది చెబుతాను వినుమని చెప్పేసి ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఈ మాసమున హరినామ సంకీర్తన చేయుట మరియు శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణము చదువుట లేక వినుట, సాయంకాలమున దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమనేటువంటి నరకమునందు కుట్టుమిట్టాడుతూ ఉంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయమైనటువంటి పుణ్యం కలుగుతూ ఉంటుంది. శ్రీమన్నారాయణుని గంధ పుష్పాక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేషమైన ఫలితాన్ని పొందగలరు. ఈ విధంగా నెల రోజులు విడవకుండా చేసిన ఎడల అట్టివారులు దేవదుందువులు మోగుతూ ఉండగా విమానమెక్కి వైకుంఠానికి పోతారు. నెల రోజులు చేయని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవినూతితో దీపారాధన చేయవలను. కార్తీక మాసములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే దీపం వెలిగించిన ఎడల మరుజనములో బ్రాహ్మణుడిగా జన్మిస్తారు. ఇతరులు ఉంచిన దీపాన్ని ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపాన్ని వెలిగించిన అట్టివారులు సమస్త పాపములు, వారి యొక్క పాపములు కూడా హరించును. అందులో ఒక కథ ఉంది, చెబుతాను వినమని చెప్పేసి ఈ విధంగా చెబుతూ ఉన్నారు. పూర్వం సరస్వతీ నదీ తీరాన శిథిలమైనటువంటి ఒక దేవాలయం ఉండేది. కర్మనిష్ఠుడు, దయార్థ హృదయుడు అయినటువంటి ఒక యోగి పుంగవుడు ఆ యొక్క దేవాలయం దగ్గరకు వచ్చి కార్తీక మాసమంతా కూడా అక్కడే గడిపి పురాణ పఠనము తలించి ఆ పాడుపడిన దేవాలయాన్ని శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామంకు వెళ్ళి ప్రమిదలు, దూది, నూనె తీసుకుని వచ్చి 12 దినములుంచి స్వామిని పూజించారు. నిష్ఠతో పురాణాన్ని చదువుతూ ఉన్నారు. ఈ విధంగా కార్తీక మాస ప్రారంభం నుండి కూడా చేస్తూ ఉన్నారు. ఒక రోజున ఒక ఎలుక దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినటానికి ఏమీ దొరకక అక్కడ ఆరిపోయి ఉన్నటువంటి ఒత్తిని తినవలసిందని చెప్పేసి అనుకుని నోట కరుచుకుని పక్కనున్న దీపం దగ్గర ఆగింది. నోట కరుచుకున్నటువంటి ఒత్తి ఆ యొక్క అగ్ని కట్టుకుని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగింది. కార్తీక మాసం అవుట వలన శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఎలుక వల్ల వెలుగుడిచే దాని యొక్క పాపములన్నీ కూడా హరించుకుపోయి పుణ్యము కలిగినందువలన వెంటనే దాని యొక్క పూర్వరూపమైనటువంటి మానవ రూపంలో ధరించింది. ధ్యాన నిష్ఠలో ఉన్న యోగి పుంగవుడు కన్నులు తెరిచి చూడగా పక్కన మానవుడు నిలబడి ఉండడు చూచి, ఓయి నీవెవరు, ఎందుకు ఈ విధంగా నిలబడితివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను ఒక మూషికమును రాత్రి ఆహారమును వెతుక్కుంటూ ఈ యొక్క దేవాలయంలో ప్రవేశించి ఇక్కడ ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో ఉండి ఆరిపోయిన ఒత్తిని తినవలనని దాని నోట కరుచుకుని పక్కన ఉన్న దీపం చెంత ఉండగా ఆ ఒత్తి నా యొక్క అదృష్టం కొద్దీ వెలిగింది. అది వెలుగుట వలన నా యొక్క పాపములన్నీ పోయినవి కాబోలు. వెంటనే నాకు పూర్వజన్మ ఎత్తి తిని, కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ యొక్క జన్మలో మూషికముగా ఎత్తవలసి వచ్చింది, దానికి కారణం ఏమిటని చెప్పేసి విశదీకరించమని అడుగగా అందుకు యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన యొక్క దివ్య దృష్టితో సర్వమును తెలుసుకున్నవాడై, ఓయి నీవు కిందటి జన్మలో బ్రాహ్మణువై పుట్టి ఉన్నావు, నిన్ను బాహ్లీకుడు అని పిలిచేవారు, నీవు జైనమత వంశానికి చెందినవాడవు, నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాశాపరుడువై దేవపూజలు నిత్యక్రములు మానివేసి నీచుల యొక్క సహవాసం వలన నిషిద్ధాన్నము తినుచు మంచివారులను యోగులను నిందిస్తూ పరుల చెంత స్వార్థ చింత గలవాడై ఆడపిల్లలను అమ్ముకొని వృత్తి చేస్తూ దానివలన సంపాదించిన ధనాన్ని కూడబెడుతూ సమస్త తినుబండారాలను కడు చౌకగా కొని వాటిని మరలా ఎక్కువ ధరలకు అమ్మి అటులో సంపాదించిన ధనాన్ని నీవు అనుభవింపగా ఇతరులకు కూడా ఇవ్వక ఆ యొక్క ధనాన్ని భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత ఈ జన్మలో ఎలుకగా జన్మ ఎత్తినావు. వెనుకటి జన్మ పాపమును అనుభవించుతున్నావు. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున
పుణ్యాత్ముడవైతివి, దానివల్లనే నీకు పూర్వజన్మ ప్రాప్తించింది. కావున నీవు నీ యొక్క గ్రామానికి పోయి నీ పెరట యందు పాతిపెట్టినటువంటి ధనాన్ని తవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించి మోక్షాన్ని పొందమని చెప్పేసి ఆ యోగి పుంగవుడు నీతి వాక్యాలు పలికారు. ఇది కార్తీక పురాణం 15వ అధ్యాయం సమాప్తం. మన భారతం ప్రేక్షకులకు నమస్కారం. మా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఉత్సాహపరచవలసిందిగా కోరుతున్నాం. శుభం భూయాత్.